బాగా చదువుకున్నాడు, పైగా కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగి. తెలివితేటలు ఏమైనా తక్కువ అంటే సంపాదించిన ప్రతి పైసా జాగ్రత్తగా పొదుపు చేయడమే కాదు, వాటిని అంతే జాగ్రత్తగా మదుపు చేయడం కూడా తెలుసు. కానీ ఆన్లైన్ ప్రకటన అతని జీవితాన్ని మార్చేసింది. రూపాయికి 10 రూపాయలు లాభం వస్తుందని ఆశపడ్డాడు. కష్టపడి సంపాదించిందంతా పెట్టుబడి పెట్టాడు. మరి అతనికి లాభాలు వచ్చాయా? అప్పులు చేసి మరీ అత్యాశకు పోయిన ఆ ప్రభుత్వ ఉద్యోగి పరిస్థితి ఏమైంది? స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి ఇదో ఫ్యాషన్ అయిపోయింది. మిడిమిడి జ్ఞానంతో అంతా తమకు తెలుసని పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకున్న వాళ్లు ఒకరైతే, అత్యాశకు పోయి ఉన్నదంతా పోగొట్టుకుని నడి రోడ్డు మీదకు వచ్చేవాళ్లు ఇప్పుడు ఎక్కువయ్యారు. అక్షర జ్ఞానం లేని అమాయకులు మోసపోయారంటే ఏమో అనుకోవచ్చు. కానీ బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తూ సమాజంలో గౌరవంగా బతుకుతున్న వాళ్లే ఇప్పుడు బోల్తా పడుతున్నారు. ఆన్లైన్లో ప్రకటనలు చూసి అప్పనంగా ఉన్నదంతా సమర్పించుకుంటున్నారు. ప్రజల అత్యాశనే పెట్టుబడిగా మార్చుకుని కోట్లు దండుకుంటున్నారు. విజయవాడకు చెందిన ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం అలవాటు. తాను నెలంతా కష్టపడి పనిచేయగా వచ్చిన జీతంలో కొంత మొత్తం ఈ విధంగా పెట్టుబడి పెడుతూ ఉంటాడు. అయితే ఇటీవల ఆన్లైన్లో వచ్చిన ఓ ప్రకటన అతన్ని విపరీతంగా ఆకర్షించింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు సంబంధించి మెరుగైన మెళకువలు చెబుతామంటూ ఉన్న ఆ యాడ్ క్లిక్ చేశాడు. అంతే, అతని జుట్టు వారి చేతుల్లోకి వెళ్లిపోయింది. వెంటనే అతన్ని ఓ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేశారు. ట్రేడింగ్కు సంబంధించి నిత్యం వివిధ రకాల సలహాలు ఆ గ్రూప్లో పోస్ట్ చేసేవారు. వాటిని పాటించిన తమకు అధిక లాభాలు వచ్చాయంటూ ఆ గ్రూప్లో ఉన్నవారు పోస్టులు చేసేవారు. ఇది నిజమేనని నమ్మిన ఆ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి అత్యాశ కలిగింది. తాను కూడా పెట్టుబడులు పెడతానంటూ వారిని సంప్రదించాడు. తమ కంపెనీ గంపగుత్తగా తక్కువ ధరకే షేర్లు కొనుగోలు చేస్తోందని, మీరు అందులో సభ్యులుగా చేరితే అధిక లాభాలు పొందవచ్చని ఆశ కల్పించారు. అందుకు అంగీకరించడంతో అతనికి యాప్ లాగిన్, పాస్వర్డ్ పంపించారు. తొలుత ₹1,00,000తో కొన్న షేర్లకు అధిక లాభాలు చూపించారు. ఇక విడతల వారీగా 80 లక్షలు చెల్లించి షేర్లు కొన్నాడు. ఇతనికి సంబంధించి 5 కోట్ల లాభం యాప్లో చూపించింది. వీటిని తీసుకోవాలంటే పన్నులు, టీడీఎస్ పేరిట మరో 46 లక్షలు జమ చేయించుకున్నారు. నెల రోజుల వ్యవధిలో మొత్తం 38 బ్యాంకు ఖాతాలకు 1,26,00,000 బదిలీ చేశాడు. యాప్లో 5 కోట్ల లాభం కనిపిస్తూ ఉండడంతో వారు చెప్పినట్లు బంగారం తాకట్టు పెట్టి అప్పులు చేసి మరీ వారు చెప్పినదంతా చెల్లిస్తూ వచ్చాడు. ఇంకా డబ్బులు అడుగుతూ ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించగా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నట్లు తేల్చారు. అధిక లాభాలు వస్తాయని, డబ్బులకు ఆశపడి ఎవరూ మోసపోవద్దని, ఆన్లైన్ ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.